నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అజ్ఞానంలో, అంధకారంలో, చీకట్లో ఉన్నటువంటి భారతదేశాన్ని వెలుగువైపు తీసుకొచ్చినటువంటి ప్రపంచ విజ్ఞానగని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఉప్పులేటి దేవి ప్రసాద్. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, మనువాద రాజ్యాంగాన్ని నిరసిద్దాం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పిస్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడైన అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. అంబేద్కర్ కుల వివక్షత నిర్మూలనకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం అహర్నిశలు శ్రమించారని, ఆయన రచించిన భారత రాజ్యాంగం కోట్లాది ప్రజలకు సమాన హక్కులు, న్యాయం కల్పించే మహాగ్రంథంగా నిలిచిందని అన్నారు. పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాన్యాస శిల్పం ప్రాంగణం, అంబేద్కర్ స్మృతి వనం వద్ద భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఐఏఎస్ పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ఈరోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పిస్తోందన్నారు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడైన అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ కుల వివక్షత నిర్మూలనకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం అహర్నిశలు శ్రమించారని, ఆయన రచించిన భారత రాజ్యాంగం కోట్లాది ప్రజలకు సమాన హక్కులు, న్యాయం కల్పించే మహాగ్రంథంగా నిలిచిందన్నారు. విద్య ద్వారానే వ్యక్తి మరియు సమాజం ఎదగగలదని ఆయన చూపిన మార్గం నేటికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఈ ప్రభుత్వం ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ వాడలా కూడా పెద్ద ఉత్సవంలాగా చేస్తూ ఉన్నాం. ఆ మహానుభావుడు కుల వివక్షత పైన, అణగారిన వర్గాల కోసం ఈ భారతదేశంలోని 140 కోట్ల మందికి ఆ మహానుభావుడు రచించినటువంటి రాజ్యాంగం, ప్రపంచ మేధావిగా ఆయన రూపుదిద్దుకున్న తీరు భావి తరాలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఎక్కడికక్కడ ఆ మహానుభావుడి విగ్రహాలను పెట్టి బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఆశయాల కోసం పనిచేశాడు, ఎంత కష్టపడి చదువుకున్నాడు, చదువు ద్వారా మాత్రమే ఇవాళ ఆయన ప్రపంచ మేధావి అయ్యాడు, ఏ అణగారిన వర్గాల కోసం దామాషా ప్రకారం ఈ భారతదేశంలో నిధులు చిట్ట చివరి కుటుంబం కోసం, కుటుంబానికి కూడా అందించే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించినటువంటి తీరు ఇవాళ పేద, బడుగు, బలహీన మైనార్టీ వర్గాలకి ఎనలేని మేలు చేస్తూ ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఆ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు సాధన కోసం, ఆశయాలు అమలు చేస్తూ పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ఖచ్చితంగా భవిష్యత్ తరాల కోసం పనిచేస్తాం. దామాషా ప్రకారం వాళ్ళు కేటాయించవలసిన నిధులన్నీ కేటాయిస్తాం. ఎస్సీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను బలోపేతం చేస్తాం. వెనుకబడిన ఈ వర్గాల్ని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అన్ని రకాలుగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉండటమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు పీడబ్ల్యూ గ్రౌండ్లో ఆ మహానుభావుడి విగ్రహానికి ఇప్పుడే కలెక్టర్ గారు, మేము అలాగే అందరం కూడా వచ్చి నివాళులు అర్పించి భవిష్యత్ తరాలకి ఆ మహానుభావుడు చేస్తున్న మేలుని తెలియజేసే విధంగా ముందుకెళ్తాము. దేశంలో అణగారిన, బడుగు, బలహీన వర్గాల పేద ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, వారి సంక్షేమం కోసం రాజ్యాంగాన్ని రచించి వారికి అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను దేశ ప్రజలు ఎంతో ఘనంగా స్మరించుకుంటున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చెప్పారు. అంబేద్కర్ మరణం చెందిన నేటికి దేశ ప్రజలు ఆయన జయంతి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని, భవిష్యత్తులో మరో 1000 సంవత్సరాలైనా ఇంతే ఘనంగా జరుపుకుంటారని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 24వ డివిజన్ రెడ్ సర్కిల్ వద్ద డివిజన్ అధ్యక్షుడు దుర్గారావు, కృష్ణ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై అంబేద్కర్ విగ్రహాలకు పూలదండ వేసి నివాళులర్పించారు.
అనంతరం లైబ్రరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో పేద ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం తాను అండగా నిలబడతానని చెప్పారు. దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు అంబేద్కర్ జయంతి వేడుకలు సంబరాలతో జరుపుకుంటున్నారని తెలిపారు. ప్రజలందరికీ అంబేద్కర్ ఆశయాలు స్ఫూర్తిగా నిలుస్తాయని, ఆ దిశగా అందరూ పయనించాలని ఆయన కోరారు. 35వ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఘన నివాళులర్పిస్తూ ఆ మహానుభావుడి సేవల్ని, ఈ జాతికి చేసిన సేవల్ని మననం చేసుకుంటూ పండగలాగా 135 సంవత్సరాలైనా ఆ మహానుభావుడిని మరవకుండా ఇవాళ చేస్తున్నారంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిది మరణం లేని జననం. ఆయనకి మరణమే లేదు. రాబోయే మరొక 1000 సంవత్సరాలైనా ఆ మహానుభావుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు హక్కుల కోసం పోరాడి ఆయన జీవించాడో ఆ అణగారిన వర్గాలన్నీ కూడా ఈ రోజున స్వేచ్ఛతో ఈ భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారంటే ఆ మహానుభావుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఆ మహానుభావుడు ఆ రోజున ఒక సామాన్య చిన్న కుటుంబంలో పుట్టి చదువు ద్వారా మేధావిగా ఎదిగి పార్లమెంట్లో న్యాయశాఖ మంత్రిగా చేసి రాజ్యాంగానికి రచించడానికి చైర్మన్గా ఈ దేశంలోని కుల వివక్షత మీద ఆ రోజుల్లో అణగారిన వర్గాల హక్కుల కోసం దామాషా ప్రకారం వెనుకబడిన కులాలకి నిధులు సమకూర్చడంలో రాజ్యాంగంలో పెట్టి ఆ వర్గాలకి ఎవరు భిక్ష కాదు, వాళ్ళ హక్కు ఆ వర్గాలకి ఈ రాజ్యాంగంలో, ఈ సమాజంలో, ఈ ఆదాయంలో అన్నటువంటి అంబేద్కర్ గారి మాటలు, అంబేద్కర్ గారి రాజ్యాంగం ఎప్పుడూ కూడా మరవలేంది. భవిష్యత్ తరాలకి మనం ఆ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి ఎనలేని సేవలు, ఈ జాతి కోసం చేసిన సేవల్ని రాబోయే తరాలకి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకనే ఎక్కడికక్కడ అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టి అంబేద్కర్ గారి స్ఫూర్తిని, ఈ జాతి కోసం చేసినటువంటి సేవల్ని భవిష్యత్ తరాలకి తెలియజేసే విధంగా ఈ రోజున పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యాం. ఈరోజు 24వ డివిజన్లో ఆ రోజు భాస్కర్ రావు గారు ఇక్కడ ఈ అంబేద్కర్ గ్రంథాలయం కోసం ఆయన ఎన్నో సంవత్సరాలు అంబేద్కర్ భావజాలం కోసం, అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేసినటువంటి వ్యక్తి భాస్కర్ రావు. ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకుడు కార్తీక్ తన మిత్ర బృందంతో కలిసి పార్టీలో చేరడం అభినందనీయమని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. యువత రాజకీయాల్లోకి రావడం ద్వారా వారి గొంతు బలంగా వినిపించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే బోండా ఉమా నాయకత్వంలో యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ నుండి తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్లోకి 50 మంది విద్యార్థులతో కరిపు కార్తిక్ మరియు సర్వశుద్ధి పవన్ కుమార్, కరిపు కిషోర్, సింగంశెట్టి సాయిరాములు, ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సమక్షంలో ఘనంగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి టీఎన్ఎస్ఎఫ్ కండువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావడం సమాజ అభివృద్ధికి కీలకమని, విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొని కొత్తగా పార్టీలో చేరిన విద్యార్థులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకుడు కార్తీక్ తన మిత్ర బృందంతో కలిసి పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. యువత రాజకీయాల్లోకి రావడం ద్వారా వారి గొంతు బలంగా వినిపించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే బోండా ఉమా నాయకత్వం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఈరోజు ప్రభుత్వ విప్
ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమా గారి క్యాంపు కార్యాలయంలో ఏఎస్ఎఫ్ సభ్యులు ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులు ఒక హక్కుల కోసం పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి కార్తిక్ ఆయన సమక్షంలో వాళ్ళ మిత్రబృందంతో కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవటం, ఆయన ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషకరం. ఎందుకనంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా యువతను రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళ గొంతు వాళ్ళ దళం వినిపించాలి అన్న ఆలోచన ఎప్పుడూ కూడా బోండామ్మ గారు వినిపిస్తూ ఉంటారు. ఆయన బాటలో ఆయనలాగా కింద స్థాయి నుంచి ఎలాగైతే ఆయన ఈరోజు ఎమ్మెల్యేగా గెలుపొంది తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారో అటువంటి నాయకుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని కార్తిక్ లాంటి వాళ్ళు ఏఎస్ఎఫ్లో ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు పార్టీలోకి జాయిన్ అయ్యి తప్పనిసరిగా ఆయన బాటలో నడవాలని అనుకోవడం చాలా సంతోషకరం. తప్పనిసరిగా ఆయనకి పూర్తి స్థాయిలో మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ ఉన్నత రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి ఇటువంటి నాయకులకి ఎల్లప్పుడూ కూడా జిల్లా పార్టీ కానీ ప్రాంతీయంగా ఉన్నటువంటి మేము కానీ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తామని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఏదైతే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా విద్యార్థులకు ఇచ్చిన ప్రతి హామీని అటు డిఎస్సి నోటిఫికేషన్ అయితే కానీ లేకపోతే జాబ్స్ తీసుకొస్తానన్న చెప్పిన ప్రామిస్ కానీ ఇలా ఎన్నో వాగ్దానాలు అన్నింటినీ కూడా నెరవేరుస్తూ ముందుకెళ్ళినటువంటి అటువంటి యువనేతని ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటూ ఇటువంటి వాళ్ళు రావటం అనేది చాలా సంతోషకరం. తప్పనిసరిగా రానున్న రోజుల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో యువతని రాజకీయంలోకి తీసుకొచ్చే విధంగానే ముందుకెళ్తామని మరొకసారి కార్తిక్కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మా అన్నయ్య బోండా ఉమేశ్వర గారి ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు అనేక సంవత్సరాలుగా ఏఎస్ఎఫ్లో ఉంటూ వివిధ స్థాయిలో పనిచేసినటువంటి విద్యార్థి నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్ల, తెలుగుదేశం పార్టీ విద్యార్థి సంఘం పట్ల ఆకర్షితులయ్యి బోండమ్మ గారి నాయకత్వంలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఉమేశ్వర గారి తరఫున పార్టీలోకి స్వాగతం పలుకుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణటువంటి పార్టీ. ఆ పార్టీలోకి అందులో ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉమాగారు చేస్తున్న అభివృద్ధి పనులకి ఆయన చేస్తున్నటువంటి ప్రజాసేవకి ముగ్ధులయ్యి ఆ రోజు వాళ్ళు ఈరోజు మా సంఘంలోకి వస్తున్నందుకు అందరూ స్వాగతం పలుకుతాం. ఐకానిక్ వెస్పా స్పోర్టీ ఏప్రిలియా శ్రేణి స్కూటర్లు, మోటార్ సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ ఆటో దిగ్గజం పియాజియో గ్రూప్ యొక్క పూర్తి అనుబంధ సంస్థ అయిన పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో తమ మొదటి మోటోఫ్లెక్స్ డీలర్షిప్ను ప్రారంభించినట్లు వెల్లడించింది. వెస్పా, ఏప్రిలియా, మోటో, గూజీ బ్రాండ్ల పూర్తి శ్రేణి ఉత్పత్తులతో పాటు ప్రత్యేకమైన మర్చెంటైజ్ సిబియులను కొత్తగా ప్రారంభించబడిన మోటోఫ్లెక్స్ త్రిశూల్ ఆటో హబ్ ప్రదర్శించి విక్రయిస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి పియాజియో ఇండియా నాయకత్వంతో పాటు త్రిశూల్ ఆటో హబ్కు చెందిన రవితేజ, చానుమూలు మరియు సుజయ్ పి హాజరయ్యారు. విశాలమైన ఈ డీలర్షిప్లో 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక షోరూం, ఆయా బ్రాండ్ల ఇటాలియన్ వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రీమియం కస్టమర్ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడిన 1323 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ప్రత్యేక సర్వీస్ వర్క్షాప్ కూడా ఉంది. పియాజియో ఇండియా టూ వీలర్ డొమెస్టిక్ బిజినెస్ ఈవీపీ అజయ్ రఘువంశీ ఈ ప్రారంభోత్సవం గురించి మాట్లాడుతూ, త్రిశూల్ ఆటో హబ్ ద్వారా వెస్పా, ఏప్రిలియా, మోటో, గుజీలతో ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించి విజయవాడలోని కస్టమర్లతో మా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి సంతోషిస్తున్నామని అన్నారు. విజయవాడ నుండి లభించే స్పందన ఎప్పుడూ అద్భుతంగా ఉంటుందని, త్రిశూల్ ఆటో హబ్తో కొత్త కస్టమర్లను స్వాగతించడానికి, వారికి అద్భుతమైన అనుభవాన్ని అందించడానికి మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అన్నారు. త్రిశూల్ ఆటో హబ్ మేనేజింగ్ పార్ట్నర్ రవితేజ చానుమూలు మాట్లాడుతూ, ఈ ఆటో హబ్ ప్రారంభంతో విజయవాడలోని ప్రీమియం టూ వీలర్ విభాగంలోకి ప్రవేశిస్తున్నామని అన్నారు. ఈ నగరంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకర్షణీయమైన అధిక నాణ్యత గల టూ వీలర్ల కోసం చూస్తున్న వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రీమియం కొనుగోలు, యాజమాన్య అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. త్రిశూల్ ఆటో హబ్ మేనేజింగ్ పార్ట్నర్ సుజయ్ పి మాట్లాడుతూ, పనితీరు, డిజైన్, రైడింగ్ అనుభవానికి విలువనిచ్చే వినియోగదారులు, మోటార్ సైకిల్ ప్రియుల కోసం త్రిశూల్ ఆటో హబ్ రూపొందించబడిందని అన్నారు. ఈ ప్రారంభోత్సవం ద్వారా విజయవాడలో ఒక బలమైన రైడింగ్ కమ్యూనిటీని నిర్మించడానికి ఆసక్తిగా ఉన్నామన్నారు. The welcome
is above any of my expectation, but I'm not surprised because I'm in India since July. But honestly, let's say I'm in Asia since almost 20 years, but I was in Southeast Asia. And India confirmed something unique in the spirit of the people that really teach me a lot. And in Asia, in India, I got even more than what I could expect. Because before coming from Southeast Asia, I was expecting different, also warm approach, but not that warm. And honestly, for all my life is really super easy. So we have come up with a premium dealership here in Vijayawada. It's called Motoplex. This is the premium grade dealership in Vijayawada. So we have come up with Vespa, Aprilia and Moto Guzzi. We are selling from 125 to 1000cc vehicles at our dealerships. And this is the first one of a kind dealerships which Piaggio is offering, and this is the first in Vijayawada and second in Andhra Pradesh. So I'm very happy about it. So customers are welcome. So we're open for sales and service from now. Please do visit our showrooms, and we've got plenty of options as well in the models. నమస్తే అండి, విజయవాడలో మన ప్రీమియం మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఎక్స్పీరియన్స్ కోసం వీఆర్ ఓపెనింగ్ త్రిశూల్ ఆటో బండి, వెస్పా, అప్రిలియా అండ్ మోటో గుజీ కోసం. వీ ఆఫర్ మల్టిపుల్ అక్రాస్. వీ డూ హ్యావ్ ఎ వైడ్ పోర్ట్ఫోలియో అండి, ఫ్రమ్ 125cc to 1000cc. And we are open to sale and service right from I was today. thinking about just thank you. Please visit our showroom and experience for class, taste and technology. భారతదేశం గర్వించదగ్గ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, విజయవాడ కార్పొరేషన్ SC/ST అసోసియేషన్ సెక్రటరీ తాటికొండ రాంబాబు కొనియాడారు. మహానేత, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వెహికల్ డిపోలో అన్ని వర్గాల కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే అమరావతి రాజధాని నిలబడిందని, అటువంటి అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన అంబేద్కర్ను చిరకాలం స్మరించుకోవాలని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వెహికల్ డిపోలో అన్ని వర్గాల కార్మికుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, విజయవాడ కార్పొరేషన్ SC/ST అసోసియేషన్ సెక్రటరీ వెహికల్ రిపోర్ట్ శెట్టి విజయ్ కుమార్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో గర్వించదగ్గ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వెహికల్ డిపోలో ఉన్న అన్ని వర్గాల కార్మికులు కలిసి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మనం అంబేద్కర్కు నివాళులు అర్పించడం అంటే ఆయన విగ్రహాలకు పూలమాలలు వేయడమో లేదా ఆయన ఫోటోలకు పూలు వేయడమో కాదని, ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకువెళ్ళినప్పుడే ఆయన ఏదైతే కల కన్నాడో ఆ కలను నెరవేర్చిన వారమవుతామన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే అమరావతి రాజధాని నిలపబడిందని, అటువంటి అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన అంబేద్కర్ను చిరకాలం స్మరించుకోవాలని ఆయన అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వెహికల్ డిపోలో నుండి అన్ని వర్గాల కార్మికులు కలిసి ఇవాళ చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నుండి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మనం అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం అంటే ఆయన విగ్రహాలకి పూలమాలలు వేయడమో లేదా ఆయన ఫోటోలకి పూలు వేయడమో కాదు. ఆయన ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏదైతే కళ్ళకన్నాడో ఈ భారతదేశం రూపాంతరం చెందాలని చెప్పి ఆ కళ్ళకు అనుగుణంగా మనం వ్యవహరించినప్పుడు మాత్రమే ఆయన నిజమైన నివాళిగా భావిస్తాను. నేను ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఈ సమయంలో తెలియజేస్తూ, అదేవిధంగా అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో పాలన సాగింది. ఈరోజు భారత రాజ్యాంగం రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభ సందర్భంగా ఇది 6వ వార్షికోత్సవంగా చేయటం జరిగింది. ఇక్కడ వెహికల్ డిపోలో మా స్టాఫ్ మొత్తం కలిసి అందరం కూడా ఘనంగా ఆయన వేడుకలను కానీ మహనీయులు జన్మించిన నెలగా భావించి
మరి 5వ తారీఖున ఏప్రిల్ 5వ తారీఖున వచ్చేసి బాబు జగజ్జీవనరావు గారు, 11వ తారీఖున వచ్చేసి మహాత్మా జ్యోతిరావు పులే గారు, 14వ తారీఖున వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించిన ఈ నెల అంతా మాకు సంతోషకరమైంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మిస్తున్న రాజధాని ప్రాంతంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కలిసి అడగడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లాకా వెంగళరావు, నగర అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఆశయాల కోసం తాము పయనిస్తున్నామని చెప్పారు. తుమ్మలపల్లి వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ మధ్యప్రదేశ్లో జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నతమైన చదువులు చదివి దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా రాజ్యాంగాన్ని రచించి వారికి అండగా నిలిచారని పేర్కొన్నారు. నేటికి రాజ్యాంగం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఆ రాజ్యాంగ బలాలు ప్రతి ఒక్కరికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 60 ఏళ్లు పరిపాలించిన దేశంలో పేదరిక నిర్మూలన కాలేదని చెప్పారు. ఆనాటి స్వతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని బీసీ సంక్షేమ సంఘం పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు. ఆయన 1891 ఏప్రిల్ 14వ తారీఖున జన్మించడం జరిగింది. నా మధ్యప్రదేశ్లోనే మౌ గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. మరి ఆయన జన్మానంతరం ఆ తర్వాత ఆయన అభ్యాసం అదంతా కూడా మరి ఉన్నత విద్య కోసం ఆయన కొలంబియా వెళ్ళి ఉన్నత విద్య కూడా అభ్యసించడం జరిగింది. మరి ఆ నాయుడు మరి ఈ ఎవరైతే బహుజనులు ఉన్నారో బహుజనులు మరి అంతగా విద్యను అభ్యసించిన వారు లేరు. ఆనాడు ఆయన ఉన్నత విద్యను అభ్యసించి మన భారత రాజ్యాంగాన్ని కూడా మరి రచించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆనాడు మరి ఆయన అంటరానితనం మీద అదేవిధంగా మరి బహుజనులందరూ కూడా విద్యాభ్యాసం చేయాలి అనే ఉద్దేశంతో, మహిళలు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో మరి జ్యోతిరావు గారి పూలే ఆశయాలను కూడా ఆయన మరి పుణికిపుచ్చుకొని ఆనాడు దేశవ్యాప్తంగా కూడా ఒక మార్పు తీసుకురావాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమపడ్డారు. వారు ఆశించిన మరి ఆశయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి తప్ప ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే ఈ దేశాన్ని 60 సంవత్సరాలు సుమారుగా పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప బహుజనుల అభివృద్ధి గురించి ఎటువంటి ఆలోచన చేయలేదు. నేటికి కూడా మరి అనేక మంది అంటరానితనంతో అనేక గ్రామాల్లో ఇప్పుడు కూడా వివక్షకు గురవుతున్నారు. కాబట్టి ఆ వివక్ష పోవాలి, అందరూ సమానమనే భావన రావాలి. దేశవ్యాప్తంగా అందరూ కూడా విద్యను అభ్యసించాలి, అందరూ ఉన్నత వర్గాలుగా మరి దేశంలో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించారు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, మనువాద రాజ్యాంగాన్ని నిరసిద్దాం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. అంబేద్కర్ ఏ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారో అవే మనువాద ధోరణులను ప్రోత్సహించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద పునఃపంపిణీ కోసం అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, మనువాద రాజ్యాంగాన్ని నిరసిద్దాం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ మేధావిగా అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి ప్రాథమిక హక్కులతో కూడిన గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ మనకు అందించారని కొనియాడారు. అయితే నేటి పాలక వర్గాలు అంబేద్కర్ ఏ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారో అవే మనువాద ధోరణులను ప్రోత్సహించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపద కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లోనే ఉండిపోతుందని, పేదరికం పెరిగిపోతుందని విమర్శిస్తూ సంపద పునఃపంపిణీ కోసం అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్న రాజ్యాంగ అమలులో పాలకులు విఫలమవుతున్నారని విమర్శించారు. సమాన హక్కుల సాధన కోసం, అంబేద్కర్ ఆశయాల అమలు కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరుతూ బాబాసాహెబ్ జోహార్లు అంటూ ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కమిటీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అజ్ఞానంలో అంధకారంలో చీకట్లో ఉన్నటువంటి భారతదేశాన్ని వెలుగువైపు తీసుకొని వచ్చినటువంటి ప్రపంచ విజ్ఞాన గని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఉప్పలేటి దేవిప్రసాద్ కొనియాడారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుచాడల్లో నడుస్తూ పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విజయవాడ గురునానక్ కాలనీలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయం నందు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఉప్పులేటి దేవిప్రసాద్ మాట్లాడుతూ, ఈరోజు భారతదేశ ప్రజలందరికీ కూడా అత్యంత శుభదాయకమైనటువంటి దినమని, ఒక ధృవతార భారతదేశంలో జన్మించినటువంటి రోజని అన్నారు. అజ్ఞానంలో అంధకారంలో చీకట్లో ఉన్నటువంటి భారతదేశాన్ని వెలుగువైపు తీసుకొచ్చినటువంటి ప్రపంచ విజ్ఞాన గని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 135వ జన్మదిన జయంతి వేడుకను జరుపుకోవడం గర్వకారణమన్నారు. అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం వలన సమాజంలో కానీ, ప్రభుత్వంలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ, రాజకీయ వ్యవస్థలో కానీ బ్రహ్మాండమైనటువంటి మార్పులు ఈ దేశంలోకి రావడం జరిగాయన్నారు. కుల వ్యవస్థను, శూద్రుల పట్ల వివక్షను తీసివేయాలనే ఉద్దేశంతో అంబేద్కర్ పనిచేశారన్నారు. అంబేద్కర్ కేవలం దళితుల నాయకుడు కాదని, అంబేద్కర్ భారతదేశ ప్రజలందరికీ కూడా మహనీయుడేనని చెప్పుకొచ్చారు. మానవ హక్కులు తీసుకొచ్చింది ఆయనేనని గుర్తు చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు భారతదేశ ప్రజలందరికీ కూడా అత్యంత శుభదాయకమైనటువంటి దినం. ఒక ధృవతార భారతదేశంలో జన్మించినటువంటి రోజు. అజ్ఞానంలో, అంధకారంలో, చీకట్లో ఉన్నటువంటి భారతదేశాన్ని వెలుగు వైపు తీసుకొచ్చినటువంటి ప్రపంచ విజ్ఞాన గని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జన్మదిన జయంతి జరుపుకుంటున్నాం. ఇది భారతదేశ ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే ఆ మహనీయుడు ఈ దేశంలో పుట్టడం వల్ల, ఈ గడ్డలో పుట్టడం వల్ల అనేక రకాలైనటువంటి భారతదేశ సమాజంలో కానీ, ప్రభుత్వంలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ, రాజకీయ వ్యవస్థలో కానీ బ్రహ్మాండమైనటువంటి మార్పులు ఈ దేశంలోకి రావటం జరిగినాయి. ఎందుకంటే మరి అంతకుముందు ఈ కుల వ్యవస్థ భారతదేశంలో వేళ్ళూరు కొనిపోయి మనధర్మశాస్త్రం నడుస్తూ 90% ప్రజల్ని శూద్రులుగా చేసి, వాళ్ళకి ఏ రకమైన మానవ హక్కులు లేకుండా చేసి, వాళ్ళకి ఏ రకమైన రాజ్యాంగ హక్కులు లేకుండా చేసి, వాళ్ళ మనుషులుగా కూడా చూడనటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి దయనీయమైన పరిస్థితి మీద చిన్నతనం నుంచి కూడా అనేక వివక్ష అవమానాలను భరించినటువంటి అంబేద్కర్ గారు ఒక ఛాలెంజ్గా తీసుకుని దాన్ని, ఈ యొక్క వివక్షని భారతదేశంలో తీసివేయాలి, ఈ యొక్క అసమానతలను తీసివేయాలి, ఈ కుల వ్యవస్థను రద్దు చేయాలి, భారతదేశ ప్రజలందరూ కూడా భారతమాత బుద్ధబిడ్డలుగా కలిసిమెలిసి జీవించే ఒక విధానాన్ని మనం భారతదేశంలో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన అనేక పోరాటాలు చేశాడు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని డెమోక్రటిక్ పిఆర్టీయూ నాయకులు కొనియాడారు. ఆయన జన్మించిన ఈ రోజు ఒక శుభదినమని, అంబేద్కర్ జయంతి రోజున ఆయన విగ్రహానికి పూలమాలలు వేయడం కాదని, ఆయన ఆశయాలకు అనుగుణంగా జీవించగలగాలని వారు పేర్కొన్నారు. జాతీయ ఉపాధ్యాయ సేవాదళ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను నిలబెడుతుందని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా డెమోక్రటిక్ పిఆర్టీయూ ఆంధ్రప్రదేశ్ జాతీయ ఉపాధ్యాయ సేవాదళ్ శ్రీమతి కలపాల నీలిమాదేవి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డెమోక్రటిక్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన జన్మించిన ఈరోజు ఒక శుభదినమని, అంబేద్కర్ జయంతి రోజున ఆయన విగ్రహానికి పూలమాలలు వేయడం కాదని, ఆయన ఆశయాలకు అనుగుణంగా జీవించగలగాలని చెప్పుకొచ్చారు. జాతీయ ఉపాధ్యాయ సేవాదళ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను నిలబెడుతుందన్నారు. అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని, సేవాభావంతో స్కాలర్షిప్లను సేవాదళ్ అందజేస్తున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ సేవాదళ్ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్ని డెమోక్రాటిక్ పిఆర్టీయూ ఆంధ్రప్రదేశ్ విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నాం. వందలాది మంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమక్షంలో, ముఖ్య అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం కన్నుల పండగగా జరిగింది. ఈ సంవత్సరం మేము తీసుకున్న కార్యక్రమంలో ముఖ్యంగా ఏం భావించామంటే, అంబేద్కర్ జయంతి అంటే
ఒక పెద్ద విగ్రహానికి ఒక పెద్ద పూలదండ వేయటమే కాదు, ఆయన భావజాలాన్ని, ఆయన సిద్ధాంతాల్ని, ఆయన విజ్ఞానాన్ని ముందు తరాల వాళ్ళకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల చేత ఒక చక్కటి ప్రశ్నాపత్రాన్ని తయారు చేయించి 2000 మంది విద్యార్థులకి ఈ జిల్లాలో ఇతర ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించి వాళ్ళలో ప్రతిభావంతులైనటువంటి 84 మంది విద్యార్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. నమస్కారం. ఈరోజు చాలా చిరస్మరణీయమైన రోజు. ఎందుకంటే అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ శిష్యులు వారి లెగసీని కంటిన్యూ చేసేది శ్రీను గారు సేవాదళం. నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ కృష్ణా డిస్ట్రిక్ట్, ఈజ్ కన్ఫైన్డ్ ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో కూడా వీరి ఆశయాలు ఉన్నాయి, వీరి యూనిట్ ఉంది అక్కడ. కాబట్టి వారి కార్యక్రమాలు నేను చూస్తూ ఉన్నాను. ఫర్ ద లాస్ట్ 15 years కూడా వారితో నాకు అనుబంధం ఉంది. వారు అంబేద్కర్ విగ్రహానికి దండలు వేయటమే కాదు, నేను మొట్టమొదటిసారి చూసా, దండలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దండలు వేయటమే కాదు, అంబేద్కర్ ఆశయాలు ఏంటి? ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్. ఈ 3 కూడా సిద్ధాంతాలకు ప్రతిరూపం ఎవరంటే శ్రీను గారు, మా అధికారి దేవానంద రెడ్డి గారు, కేజీబీవీ సెక్రటరీ గారు. చదువు మాత్రమే జీవితాలను మార్చగలదు అన్న అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని యూపీఎస్సీ ర్యాంకర్ మేదర హర్షిత అన్నారు. అంబేద్కర్ దళితులకు కల్పించిన హక్కులు, రిజర్వేషన్లు తెలుసుకోవాలంటే చదువు అవసరమని ఆమె సూచించారు. చదువుకునే వారిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఆమె చెప్పారు. వన్ టౌన్ చిట్టినగర్ టైలర్పేట నందు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు యూపీఎస్సీ ర్యాంకర్ మేదర హర్షిత తన తండ్రి ట్రాఫిక్ సీఐ మేదర సుధాకర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు ఉదయ్, చెన్నూరి, సుఖేష్ బాబుతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ పోరాట ఫలితమే దళితులకు ఎన్నో హక్కులు వచ్చాయని, రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. చదువుకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి ముందుకు వెళ్లాలని ప్రతి ఒక్కరికి ఆమె సూచించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ముందుగా అందరికీ జై భీమ్ అండి, మరియు అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ. మనం అంబేద్కర్ గారి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప విషయాలు ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చదువు మాత్రమే మన జీవితాన్ని మార్చగలదు అని గుర్తించాలి. ఆయన ఎంతో కష్టపడి మనకి ఈరోజు అనేక రకాలైన హక్కులు, మహిళలకి చదువుకునే హక్కుని, ఇట్లాంటి ఎన్నో రకాల హక్కులు మనకి ఇచ్చారు. వాటిని మనం బాగా ఉపయోగించుకోవాలంటే మనం వాటి గురించి చదువుకోవాలి. మీ పిల్లల్ని అలాగే మంచిగా చదివించండి. వాళ్ళ చదువుకి మీరు చేయగలిగిన సహాయం చేయండి. మనం అంబేద్కర్ గారి విగ్రహాలకి ఇవాళ చాలామంది నివాళులు అర్పిస్తున్నాము, పూలదండలు వేస్తున్నాము. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆయన ఆశయాల్ని మనం ప్రజల మధ్యన ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా వాటిని మనం అందరికీ తెలిసేలాగా చేయాలి. ముఖ్యంగా మన పిల్లలకి అవన్నీ తెలిసేలా చేయాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళని అంబేద్కర్ వాదులుగా ఎలాగ తీర్చిదిద్దాలి అనేది కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానన్నా, చదువుకోగలిగానన్నా దానికి అంబేద్కర్ గారే నాకు స్ఫూర్తి. ఆయన వల్లే నేను ఇవాళ చదువుకోగలిగాను, మంచి బట్టలు వేసుకుంటున్నాను, మంచి గౌరవంగా బతకగలుగుతున్నాను. కాబట్టి అందరూ ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ జీవితాల్లో ఎదగాలి, చదువుకోవాలని కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. జై భీమ్. ఈరోజు టైలర్పేటలో అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను మా పేటలో మా ఫ్రెండ్స్ ఉదయ్, సూర్యనారాయణ, సురేష్ అన్న, రవీంద్రనాథ్ బాబు, మా ప్రియమైన సుధాకర్ అన్నయ్య గారు అందరం కలిసి ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అంబేద్కర్ భావజాలానికి అనుగుణంగా పాలన సాగించిన నాయకుడు జగన్ అని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. రాజకీయ నిరుద్యోగులకు పదవుల పంపిణీ కోసం డివిజన్ల పునర్వ్యవస్థీకరణ చేయకుండా విజయవాడ నగరాన్ని గ్రేటర్ నగరంగా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. అంబేద్కర్ ఆశయాలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. మాల మహానాడు నాయకుడు శ్యామ్ నేతృత్వంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చిట్టినగర్లోని టేనర్పేటలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాల మహానాడు నాయకుడు శ్యామ్ సుందర్, వైసీపీ నేత పోతిన వెంకట మహేష్, మాజీ కార్పొరేటర్ ఆవాల మారుతి తదితరులు
ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ భావజాలానికి అనుగుణంగా పాలన సాగించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. అన్యాయాలు, అసమానతలు సమస్య పోయేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని తెచ్చారని, అయితే పాలకులు ఆ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. అంబేద్కర్ ఆశించిన విధంగా రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు పోరాటం సాగించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ నిరుద్యోగులకు పదవుల పంపిణీ కోసం విజయవాడలో డివిజన్ల పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. విజయవాడ అన్న గ్రేటర్ నగరంగా అభివృద్ధి పరచకుండా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఖచ్చితంగా విజయవాడ అన్న గ్రేటర్ నగరంగా తీర్చిదిద్దాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక అసమానతలపై నిరంతరం పోరాటం చేసినటువంటి యోధులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు శ్యామ్ గారి ఆధ్వర్యంలో టీం పోతిన మహేష్ సభ్యులందరూ కూడా చిట్టినగర్ దగ్గర ఉండేటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాం. మరి ఈ రోజున భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సమానమైనటువంటి హక్కులు పొందుతున్నామంటే అటువంటి గొప్ప సేవని అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. జయంతి సందర్భంగా మరి పోతిన మహేష్ టీం వారు ఏర్పరిచినటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి చాలామంది ఇచ్చేస్తున్నాం. మా నాయకుడు పోతిన మహేష్ గారు కూడా ఇచ్చేసి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. 135 సంవత్సరాలు జరిగినా కూడా మహానుభావుడు అంబేద్కర్ గారిని ఇంకా భారతదేశ ప్రజలు మనసుల్లో పెట్టుకొని కొలుస్తున్నారంటే ఇది ఆషామాషా విషయం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మాల మహానాడు నాయకుడు శ్యామ్ గారి పిలుపు మేరకు గుంటూరు జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పోతిన మహేష్ గారు నాయకత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అజ్ఞానంలో, అంధకారంలో, చీకట్లో ఉన్నటువంటి భారతదేశాన్ని వెలుగువైపు తీసుకొచ్చినటువంటి ప్రపంచ విజ్ఞానగని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఉప్పులేటి దేవి ప్రసాద్. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, మనువాద రాజ్యాంగాన్ని నిరసిద్దాం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు.